హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు మన ఛానల్లో బంగాళదుంప ఫ్రై చేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ బంగాళదుంపలు తీసుకొని చెక్కు తీసేసి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుని, తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకుని పచ్చెనపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి బాగా వేయించుకొని దీనిలోకి కరివేపాకు కూడా వేసి బాగా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఉంటాయి కదండి, వాటిని దీనిలోకి వేసే ముందు ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేయడం వల్ల బంగాళదుంప ముక్కలు మనం ఫ్రై చేస్తున్నాం కదండి, ముక్కలు గిన్నెకు పట్టకుండా ఉంటాయండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఈ ముక్కల్ని సాల్ట్ వేసి కలుపుకున్నాక ఒకసారి ముక్కల్ని వేసేసి కలుపుకుంటూ వేయించుకోవాలండి 1 మినిట్ వరకు. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. 1 మినిట్ అయ్యాక దీనిలోకి పసుపు వేయాలండి. పసుపు వేసి ఉప్పు మనం ముందుగా వేసుకున్నాం కదండి, దానికి సాల్ట్ చాలకపోతే మనకు ముక్కకు పట్టకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి. మీ ఉప్పు ఎంత తింటే అంత వేసుకోండి. పసుపు వేసుకున్నాక కలుపుకొని కారం కూడా మీ చాయిస్ అండి, మీరు ఎంత తింటారో మీ రుచికి సరిపడా అంత వేసుకోండి. కారం కూడా వేసాక స్లోగా ముక్కల్ని కలుపుకొని చూడండి, పొడి పొడిగా చక్కగా బాగా చేయండి. నూనె కూడా తక్కువ వాడమండి. మనం ఇలా కలుపుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడి బంగాళదుంప ఫ్రై రెడీ అయిందండి. చూడండి, దీనికి కాంబినేషన్ వచ్చేసి మనం శనగ చారు చేస్తున్నామండి. ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్. ఇప్పుడైతే నేను శనగచారు చూపిస్తున్నాను. చూడండి, శనగచారు ఎలా చేయాలో. తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ శనగపప్పును తీసుకొని దూరగా వేయించుకొని దీన్ని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. లైట్గా రవ్వలాగాను లేదంటే పొడిలాగాను దీన్ని పక్కన పెట్టుకుని తాలింపుకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు, టమాటో, పచ్చిమిర్చి అండి. ఉల్లిపాయ మీ చాయిస్ అండి, వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, వెల్లుల్లి, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. దీనిలోకి పచ్చిమిర్చి ముక్కలు వేసాక కరివేపాకు, టమాటా ముక్కలు వేసి కలుపుకుంటూ వేయించుకోవాలండి. చూడండి, కలుపుకుంటూ వేయించుకున్నాక ఇవి వేగాక దీనిలోకి చూడండి బాగా దూరగా వేగాయి కదండి, దీనిలోకి మనం కావాల్సినన్ని నీరు పోసుకోవాలండి, సరిపడని నీళ్ళు. చింతపండు మేమైతే డైరెక్ట్గా వేసేస్తాము, ఈ చింతపండు రసం అయినా వేసుకోవచ్చు. మేము ఉడికాక చింతపండు తీసేస్తాము. చింతపండు రసం దిగాక దీనిలోకి పసుపు, ఉప్పు వేసి మరిగించుకోవాలండి. ఒకసారి కలుపుకొని ఉప్పు వేసాక కలుపుకొని మరిగించుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు మరుగుతానికి సిద్ధంగా ఉంది కదండి. చూడండి, ఇప్పుడు మరుగుతున్నాయండి. దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, అది కొద్దిగా రవ్వలాగా ఉంటే కనుక డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఫుల్గా పౌడర్ ఫైన్ పౌడర్ లాగా పడితే కనుక దీనిలోకి వాటర్ కలిపి వేసుకోవాలండి. మేమైతే రవ్వలాగా పట్టాం కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నాము. ఫైన్ పౌడర్ లాగా పడితే కనుక వాటర్లో కలిపి వేసుకోవాలండి. చూడండి, ఇది శనగచారండి, మరిగిందండి. దీన్ని బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి శనగచారు రెడీ అండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.